అరే నానా, ఇంట్లో బియ్యం లేవు. నాతో చెప్తున్నావేంటమ్మా? తీసుకురా వెళ్ళి. నా దగ్గర డబ్బులు ఎక్కడేరా నేను తీసుకురావటానికి? నువ్వు మాకు చెప్పకుండా జాబ్ చేస్తున్నావు. నీకు ఈ రోజు జీతం ఇచ్చారుగా అన్నయ్య. ఓహో, తెలుసుకున్నారన్నమాట. అలా మాట్లాడతావేంటన్నయ్య? మరి ఎలా మాట్లాడాలి? ఆ జాబ్ చేసేది నా అవసరం కోసం, మీకు ఇవ్వడం కోసం కాదు. అదేంట్రా అలా అంటావు? అప్పుడంటే మీ నాన్న నేను ఇద్దరం చేసేది కాబట్టి ఇంట్లో ఏ ఇబ్బంది ఉండకపోయేది. మీ నాన్నకి యాక్సిడెంట్ కావటం వల్ల ఒక్కదాన్నే చేస్తాను కాబట్టి ఇంట్లో ఇబ్బందిగా ఉంది. పైగా మీ నాన్న కాలు ఆపరేషన్ కి బోలెడు డబ్బులు అయినాయి. అవునన్నయ్య. ఇంట్లో ఉన్న డబ్బులు సరిపోక బయట బోల్ డబ్బులైనాయి. ఈ పరిస్థితిలో ఇంటిని కుటుంబాన్ని పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని చూడాల్సింది పోయి నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు? వాడంటే చిన్నోడు, వాడికి ఏం తెలియదు. ఆపమ్మా నువ్వు. నేను చెప్పాను నాన్నకి వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుని మూలం కూర్చోమని. అన్నయ్య, అమ్మతో అలానేనా మాట్లాడేది? నీకేం తెలియదు, అనవసరంగా మాట్లాడకు. ఇంకోసారి నాకు నీతులు చెప్పావో మూతి పగులుద్ది. ఏంట్రా చిన్నోడైనా వాడికి తెలుస్తుంది కానీ మా బాధ నీకు తెలియట్లేదా? చూడమ్మా, నా దగ్గర లేవు, ఉన్నా ఇవ్వను. నాకు అవసరాలు ఉంటాయి. నేను కష్టం చేసి తెచ్చిన డబ్బులు మొత్తం మీ చేతిలో పెట్టి నేను మిమ్మల్ని అడుక్కోవాలా? అదేంట్రా అలా అంటావు? నువ్వు అమ్మ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకోలేదా? అమ్మ ఎప్పుడు నీకు డబ్బులు ఇవ్వలేదా? నేను నీకు డబ్బులు ఇవ్వద్దన్నా నాన్నకు తెలియకుండా చాలా సార్లు డబ్బులు ఇచ్చింది. ఇన్ని రోజులు అమ్మ ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు అనిపించలేదా నువ్వు అడుక్కుంటున్నావని? బాగుందిరా, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటమ్మా, నన్ను కన్నారని మీరు చెప్పిందలా నేను వినాలా? అయినా మిమ్మల్ని అన్నా నా కనమని కన్నారు, పెంచి పెద్ద చేశారు, అది మీ బాధ్యత. రే నిన్ను నువ్వు ఆగవే. ఇన్నాళ్ళు వాడు తెస్తేనే బతికావా మనం? చీ, నువ్వు మారవన్నయ్య. మీరు సంపాదించడం మొదలు పెడితే చాలు తోపుల్లా ఫీల్ అవుతారు. మీరు సంపాదించేది తాగుడుకు జల్సాలకేనా? మిమ్మల్ని కని పెంచి ఇంతటోళం చేసిన తల్లిదండ్రుల పరిస్థితి ఏమవ్వాలి? ఒకసారి మీరే ఆలోచించండి.